నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం తడకలవారి తాండా సమీపంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కోడిపందాలు ఆడుతున్నారని సమాచారంతో పెంట్లవెల్లి ఎస్ఐ రమేష్ బాబు తన సిబ్బందితో దాడులు నిర్వహించి 7 కోళ్లు, 7 బైకులు, 4 సెల్ ఫోన్లు, 7 కోడి కత్తులను స్వాధీనం చేసుకుని 9 మందిపై పందెం రాయుళ్లపై కేసు నమోదు చేశారు. ఇక మరికొంతమంది కోడిపందాలు రాయుళ్లు పరారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. 3 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెంట్లవెల్లి మండలం చింతలపల్లి శివారి గ్రామంలో ఈ కోడిపందాల ఆట ఆడుతున్నారని మాకు విశ్వవిద్యాలయ సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని తీసుకొని నేను అక్కడ కోడిపందాలు ఆడే ప్రాంతానికి వెళ్ళాను. చూస్తే నిజంగానే అక్కడ కోడిపందాలు ఆడుతున్నారు. వెంబడే అక్కడ ఉన్న వ్యక్తులను మేము ఒక 7-9 మందిని మేము కస్టడీలోకి తీసుకున్నాం. మరియు వాళ్ళ నుంచి ఒక 7 బైకులు, 4 సెల్ ఫోన్లు, కోడిపందాలకు ఉపయోగించిన కోడి పుంజులని ఒక 4 మేము స్వాధీనపరుచుకున్నాం. అదేవిధంగా 2 కోడి కత్తులను మరియు 4 సెల్ ఫోన్లను తీసుకొని వాళ్ళపైన కేసు నమోదు చేసినాం. 2 బైకులకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు పరారయ్యారు. ఆ బైకులను కూడా మేము తీసుకున్నాం. ప్రస్తుతం కేసు రిజిస్టర్ చేసి అటు కేసు పైన